ఇదొక వైసీపీ చేస్తున్న రాజకీయం అనుకోవాలా? నిజంగా ఒక కంపెనీకి అయితే ఓకే. ఇక వరుసగా ఇలాగ ప్రతిదీ ఈ రేటుకే రేపొద్దున అన్ని కంపెనీలకు ఇచ్చుకుంటా పోతే ఇంక విశాఖలో భూమి పరిస్థితి ఏంటి? ఇప్పుడు బేసిక్గా ఒకటి ప్రజల ఆలోచన ధోరణి బట్టి ఉంటుంది. ప్రజల ఆలోచన ఎట్లా ఉంది? మన పిల్లలకు ఉద్యోగం కావాలి. ఉద్యోగం కావాలంటే కంపెనీ కావాలి. కంపెనీ కావాలంటే ప్రభుత్వం తక్కువకి ఇస్తేనే వస్తాయి కంపెనీలు. ఈ విధానం మనకి గత 30 ఏళ్లలో మన ఆలోచన ధోరణి మారిపోయింది. అంతకుముందు ఉన్నటువంటి ఆలోచన వేరు, ఇప్పుడు ఆలోచన వేరు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇదివరకటి రోజుల్లో ఒక 20 ఎకరాలు అన్నారు అనుకోండి. ఏంది ఆడేవాడికి 20 ఎకరాలు ఇచ్చేది, రూపాయికి ఇచ్చేది? 20 ఎకరాలు మనం సరిగ్గా మంచి పంట వేసుకున్నామంటే ఏడాదికి 1 లక్ష రూపాయలు వేసుకుంటే 20 లక్ష ఇదే ఏడాదికి 3 పంటలు పడినాయి అంటే కనుక 3 లక్షల రూపాయలు లెక్క వేసుకుంటే 23లో 60 లక్షల డబ్బులు వస్తాయి మనకి. 60 లక్షలతో మనం దాంట్లో పనిచేసే కూలీలు కానీ వీళ్ళందరూ వేసుకున్న 100 కుటుంబాలు బతుకుతాయి. 100 కుటుంబాలు లెక్కేసుకుంటే కుటుంబానికి 4 లెక్కన వేసుకుంటే 4000 మంది ఇక్కడ బతికేస్తారు మనకి అని లెక్కేస్తారు. అప్పుడు 400 మంది అంటే 400, 100 × 4 400 మంది బతుకుతారు అని అప్పుడు లెక్కలు వేసుకునేవాళ్ళు. ఇది ఆనాటి ఆలోచన. అప్పుడు భూములు ఇవ్వమంటే ఇచ్చేవాళ్ళు కాదు. భూమిని ఒక తల్లిలాగా చూసేవాళ్ళు, ఒక సంపదలాగా చూసేవాళ్ళు. ఒక ఇంట్లో గోమాతని కానీ భూమిని కానీ అమ్మేవాళ్ళు కాదు. ఈవెన్ ఒట్టిపోయిన గేదెలను కూడా చూసుకునేవాళ్ళు అప్పుడు 20-25 ఏళ్ల క్రితం. అనుబంధం ఎక్కువ ఉండేది భూమితో కానిది. తర్వాత కాలంలో చంద్రబాబు గారు అప్పుడు సీఎం అయిన కొత్తల్లో